హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే అయితే మనం ఏపీ డిఎస్సి, ఏపీ మెగా డిఎస్సి 16,000 పైచీలు పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది కనుక కొన్ని సందేహాలు అయితే చాలామందికి ఉంటాయి. సో మన ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి, అలాగే అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇద్దామని ప్రయత్నం చేద్దాం. సో ఇంకెవరైనా లైవ్లో జాయిన్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో అలానే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోద్దాం. మన టాపిక్ ఏంటంటే డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అలాగే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా 45 రోజుల పైచిలకు మనకు షెడ్యూల్ ప్రిపరేషన్కి అయితే ఇచ్చారు. సో అయితే ఒకటి గత 2024లో ఇచ్చిన నోటిఫికేషన్, అలాగే అప్పుడు ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి ఒకసారి పెట్టే వాళ్ళు చూసుకుంటే ఆల్రెడీ నేను అది వెబ్సైట్ కూడా చూశాను. అప్పటికిప్పటికైతే కొంచెం మార్పులు అయితే ఉన్నాయి, కొంచెం మార్పులు చేశారు. అలాగే ముఖ్యంగా సర్టిఫికెట్స్ లిస్ట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే లాస్ట్లో పెట్టాడు. మొత్తం 3 ప్రాసెస్లో ఉంది. ప్రొఫైలు, అలాగే పోస్ట్ సంబంధించి, అలాగే అకాడమిక్ డీటెయిల్స్ సంబంధించి, అలాగే లాస్ట్గా ఇంకా మధ్యలో పేమెంట్స్ ఒకటి పెట్టాడు. లాస్ట్లో అప్లోడ్స్, సర్టిఫికెట్స్ అప్లోడ్స్, ఇలా 4-5 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పేమెంట్స్ దగ్గర వచ్చేటప్పుడు చాలామంది మేము ఆల్రెడీ అప్పుడు పేమెంట్ చేసాం కదా అంటున్నారు. సో అక్కడైతే ఆ ఆప్షన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో గత డిఎస్లో ఎవరైనా అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఉంటే అక్కడ ఫీజు అయితే 0 అని చూపిస్తుంది, నో ప్రాబ్లం. సో అలా కాకుండా ఇంకొక పోస్ట్కి ఏదైనా అప్లై చేయాలనుకుంటే మళ్ళీ అక్కడ 750 రూపాయలు ఫీజు తీసుకొని మనకు అది అప్లై చేయొచ్చు. అది కూడా సేమ్ మొబైల్ అయితే కాదు. సో అక్కడ ఆల్రెడీ యూజ్ టు సేమ్ మొబైల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో మొబైల్ నెంబర్తో అయితే నేను ట్రై చేయలేదు. సో మ్యాక్సిమం వేరే మొబైల్ లేదా మొబైల్ నెంబర్ మార్చి మనం వేరే నాన్ లోకల్కి ఎక్కడైనా పెట్టాలనుకుంటే పెట్టే ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ 750 అవుతుంది. ఆల్రెడీ గత డిఎస్లో మనం అప్లికేషన్ చేసే వాళ్ళకైతే అది 0 అని చూపిస్తుంది. ముందుగా దీని అంతటికంటే ముందుగా కొత్తగా మార్పు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆప్షన్ పెట్టాడండి. ముందుగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అప్పుడు ఉంది. ఇప్పుడు కొంచెం అది ముందు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తాను సైడ్లో. సో అంటే రిజిస్ట్రేషన్లో మన బేసిక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు ఓటీపీ వస్తుంది, మొబైల్ నెంబరు, మన అడ్రస్, మన డీటెయిల్స్ ఇచ్చాక అప్పుడు మనకు ఒక లాగిన్ ఐడి ఇస్తాడు. లాగిన్ ఐడి, అలాగే మన మొబైల్కు పాస్వర్డ్ వస్తుంది. సో దాంతో మనము తర్వాత ప్రాసెస్ అంతా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కనుక మనకు వచ్చిన ఐడి, పాస్వర్డ్, మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. సో సైడ్లో మీకు డిస్ప్లే చేస్తాను. సో డైరెక్ట్గా చూపించడానికి అవ్వదు. సో అందుకని ఆ క్యాండిడేట్స్ లాగిన్లో పాస్వర్డ్, అలాగే యూజర్ ఐడి కొట్టిన తర్వాత మనకి సర్వీసెస్ అని కనిపిస్తుందండి. సర్వీసెస్లో ముందు ప్రొఫైలు, ఈ ప్రొఫైల్కి వచ్చేసరికి మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనకి సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే అవసరం ఉండదు. బట్ నెంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా ప్రొఫైలు, అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అలాగే పేమెంట్స్, ఇవన్నింటికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఇది మెయిన్. మనకి ఏ సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలి అనేది చాలామందికి సందేహం ఉంటుంది. చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు, సార్ నాకు క్యాస్ట్ ఇన్కమ్ ఓల్డ్ ఉంది, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా లేదు సార్, ఇప్పుడు అప్లై చేసుకొని టైం ఉందా పెట్టుకోవడానికి అంటున్నారు. సో ఆ టైం అయితే నెక్స్ట్ మంత్ 10 వరకు కూడా ఇచ్చారు, 10-15 వరకు ఇచ్చారు కనుక ప్రాబ్లం లేదు. సో ఓల్డ్ 2023లో క్యాస్ట్ ఇన్కమ్ ఎవరైనా చేసుకుంటే మనకు వాట్సాప్ గవర్నెన్స్ అని మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి సర్వీస్ అయితే చాలా బాగుందండి. వాట్సాప్లో హాయ్ అని పెట్టి వితిన్ 2 minutesలో మనకు కావాల్సిన క్యాస్ట్ ఇన్కమ్, రీఇష్యూడ్ క్యాస్ట్ ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. సో ప్రాబ్లం లేదు. పూర్తిగా ఇప్పుడు కూడా క్యాస్ట్ ఇన్కమ్ ఓల్డ్ ఉన్నాయనుకోండి, అది పనిచేయండి. 2023లో ఎవరైనా క్యాస్ట్ ఇన్కమ్ చేసుకుంటే వాళ్ళకి వెంటనే క్యాస్ట్ ఇన్కమ్ ఏ ఆఫీస్కి తిరగకుండా, వీఆర్ఓ ఎవరి దగ్గరికి వెళ్లకుండా అయిపోతుంది. ప్రాబ్లం లేదు. సో ఇంకా మన డిఎస్సి ప్రాసెస్ వచ్చేసరికి ముఖ్యంగా మనకి 10th క్లాస్ ఓడి కావాలండి, సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి. అలాగే ఇంటర్మీడియట్ కావాలండి సర్టిఫికేట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చి మనము డిగ్రీ చేస్తుంటే డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇంకా పీజీ ఎవరైనా చేసి ఉంటారో పీజీ కూడా సర్టిఫికేట్స్ ప్లస్ మార్క్స్ మేము పక్కాగా ఉండాలండి. ఎందుకంటే పర్సంటేజ్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. అవన్నీ ఏదో ఒక పేపర్ మీద రాసుకునేటప్పుడు మనము అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యాం, పర్సంటేజ్, ఆల్ టికెట్, అలాగే ఇంటర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యాం, పర్సంటేజ్ గుర్తుపెట్టు, అలాగే డిగ్రీ పర్సంటేజ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యాం, సబ్జెక్ట్స్ మెయిన్ అండి. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, అలాగే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి ఇంటర్లో, అలాగే డిగ్రీలో, పీజీలో
ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ మాన్యువల్గా అన్నీ ఫిలప్ చేయాలండి. అప్లికేషన్ ఏది ఫిలప్ చేయకుండా ఆడు తీసుకోవట్లేదు. ఇవన్నీ ఒకసారి ఏపీడిఎస్సి అని కొట్టి మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ అంతకంటే ముందు ఏ సర్టిఫికేట్స్ కావాలని మీకు ముందే చెప్తున్నాను కనుక వీడియో అవన్నీ రెడీ చేసుకొని అప్లికేషన్ అయితే మన మొబైల్లో కూడా చాలా సులువుగా పెట్టుకోవచ్చు అండి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన లేదు, మొబైల్లోనే చేయవచ్చు. ఆ ప్రాసెస్ కూడా ఒక వీడియో పెడదాం ఏ విధంగా అనేది. నేను ఒకటైతే చేశాను, ఇంకోటి చేసేటప్పుడు వీడియో చూస్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా? సో అయితే 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, అలాగే మన డైట్, ఈ 3 కూడా అప్లోడ్ చేయాలి. ప్లస్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏమైనా గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజ్, ఇవి మాన్యువల్గా కావాలి. ఇకపోతే క్యాస్ట్ అండి, క్యాస్ట్ జస్ట్ అక్కడ నెంబర్ ఎంటర్ చేయాలండి. ముందు మన నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే మన క్యాస్ట్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అక్కడ మన క్యాస్ట్, సబ్ క్యాస్ట్ కూడా వచ్చేస్తుంది. వచ్చాక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం అవసరం లేదండి, ఎక్కడ అడగలేదు వాడు, జస్ట్ నెంబర్ ఉంటే చాలు. అయితే ఈ 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ప్లస్ ఆ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలి ఒకటి. ఇంకా లాస్ట్ వచ్చేసి స్టడీస్ అండి. ఇది ఎవరు కూడా పెద్దగా నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. స్టడీస్ అంటే 4th నుంచి 10th వరకు ఖచ్చితంగా ఏ జిల్లాలో అయితే మనం చదువుకుంటాం అదే మనకు లోకల్ జిల్లా అవుతుందండి. అందరూ తెలిసిన విషయమే. మినిమం 4th to 7th అని ఇక్కడ మెన్షన్ చేసాడు వాడు. సో 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక జిల్లాలో చదివి 8, 9, 8 జిల్లా చదివినా సో 4 నుంచి 7 వరకు ఏ జిల్లాలో మనం చదువుతాం అది మనకు లోకల్ కింద వస్తుంది. కనుక 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th స్టడీస్ అన్నీ కూడా మనకు ఉండాలండి, ఈవెన్ డైస్ కోడ్తో సహా. సో స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనం దొరుకుతాయి బయట. ఆ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని మన స్కూల్కి వెళ్తే మన స్కూల్ హెచ్ఎం గారు మన స్కూల్ కోడ్ ప్లస్ మనం ఏ సంవత్సరంలో చదివాం ఇయరు, అక్కడ మన కండక్ట్ అంటే మన బిహేవియర్గా ఎంత మొత్తం అక్కడ రాసి స్టాంప్ వేస్తాడు, స్కూల్ స్టాంప్ వేస్తారు. అలా ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ డిఎస్సి ప్రాసెస్లో కూడా మనకి అవసరం ఉంటుంది. కనుక ఇంకెవరైనా స్టడీస్ సర్టిఫికేట్స్ లేకపోతే 4th నుంచి 10th వరకు తెచ్చుకోండి. అలాగే క్యాస్ట్ ఉండాలండి. ఇన్కమ్ అయితే అడగలేదు, బట్ ఇన్కమ్ కూడా రెడీ చేసుకోండి. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ పక్క. అలాగే స్టడీస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటుగా ఫోటో అండి. ఫోటో పైన బ్లాక్ ఇంత సైన్ పెట్టేటట్టు ఒక ఫోటో మనము మన యాప్లో ఏదో ఒక యాప్లో రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మన పార్టీ ఏదైనా ఉంటే దానిపైన వేరే యాప్లోకి వెళ్ళి ఒక వైట్ పై బ్లాక్ దాంట్లో సైన్ పెట్టింది ఒక వైట్ పేపర్ మీద సైన్ పెట్టి ఇది మిక్సింగ్ చేసుకుంటే ఒక ఫోటో సైజు మనం అది ఫ్రేమ్ రెడీ చేసుకోవచ్చు. తీసుకుని అది అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసి ఆ ప్రాసెస్ బేసిక్ లెవెల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకి ఎడ్యుకేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్రాసెస్ వస్తుంది. సో అదంతా అయ్యాక పేమెంట్ ప్రాసెస్ వస్తుంది. అంటే పేమెంట్ ప్రాసెస్ ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. అక్కడ ఆల్రెడీ రీసబ్మిట్ చేయడం అక్కడ మనకు వచ్చేస్తుంది. ఎవరికైనా ఇది వస్తుందంటే ఆల్రెడీ గత డిఎస్సిలో ఎవరైతే మనకి అప్లై చేశారో వాళ్ళకి వస్తుంది. కొత్త వరకు అయితే మనకి 750 చూపిస్తుంది. అలాగే ఇంకొక కొత్త ఆప్షన్ ఏంటంటే కొత్త మార్పు ఏంటంటే ఇక్కడ నీట్గా అక్కడ మనం ఏ జిల్లాకి అయితే లోకల్ అని పెడుతున్నామో అక్కడ లోకల్ ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి అక్కడ నీట్గా పక్కనే చూపిస్తున్నాడు. ఇది ఒక మంచి అప్డేట్ అండి. ఇది గత డిఎస్సీలో ఎప్పుడు అప్లై చేసిన ఈ ప్రాసెస్ పక్కన నాన్ లోకల్ కూడా ఇస్తున్నాడండి. అంటే హైయెస్ట్ నాన్ లోకల్ ఏ జిల్లా ఉంది, అక్కడ లోకల్ ఎన్ని వచ్చాయి, నాన్ లోకల్ ఎన్ని, అక్కడ మనం అప్లై చేయాలా వద్దా అనేది మనం అక్కడే డిసైడ్ అవ్వచ్చు. ఇంకా అది వద్దు ఇంకా ఏ జిల్లాలు మనకి ఎక్కువ నాన్ లోకల్ ఉన్నాయని పోస్టులు చూడాలనుకుంటే పక్కన అక్కడ వ్యూ అనే ఆప్షన్ వస్తుందండి. వ్యూ ఆప్షన్ కొడితే మనకి ఏ జిల్లాలో మనం రాయడానికి హోప్స్ ఉన్నాయని మనం ఒక అవకాశం అయితే నాన్ లోకల్ చూపిస్తుంది. ముఖ్యంగా మాన్యువల్గా కర్నూలు జిల్లా అయితే చూపిస్తుంది. 155 వరకు అయితే ఓపెన్ ఉన్నాయని చూపిస్తుంది. సరే ఎవరైనా నాన్ లోకల్ పెట్టాలనుకుంటే అక్కడ మన లోకల్ ఆప్షన్ తీసి నాన్ లోకల్ పెడితే మనకు అక్కడ నాన్ లోకల్ అప్లై చేయవచ్చు. లేదంటే మనము లోకల్ జిల్లా అప్లై చేసినప్పుడు మన లోకల్ జిల్లాకు సంబంధించి లోకల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్ ఎన్ని ఉన్నాయి అని మనం అక్కడ క్లారిటీగా చూపిస్తుంది. పక్కన నాన్ లోకల్ జిల్లాలో కూడా అక్కడ మనకి చూపిస్తుంది. ఇది ఒక కొత్త అప్డేటు. సో ఇది ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంది. సో కరెక్ట్గా అన్ని డీటెయిల్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఆల్ టెక్ట్స్ అలాగే ప్రీవియస్ టెస్ట్ అండి. మెయిన్ ప్రీవియస్ టెస్ట్ కూడా ఒకటే అడిగాడండి. అంటే హైయెస్ట్ టెట్ స్కోర్ ఏది ఉందో మీకు అది పెట్టుకుని చాలండి. ఇంకా మిగతావన్నీ మ్యాక్సిమం అవసరం లేదు. హైయెస్ట్ ఎందుకంటే మనకు అదే మాన్యువల్ కనుక వాడు కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు. టెట్ సంబంధించి టెట్ డీటెయిల్స్ అడిగాడండి. టెట్ మామూలు టెట్ అని అడిగాడు. సో టెట్ ఆప్షన్ ఇచ్చి అక్కడ టెట్ ఆల్ టెట్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. అంటే మనం ఏ టెట్లో మనకు హైయెస్ట్ స్కోర్ వచ్చిందో ఆ టెట్ వేయండి. ఆ మార్క్స్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఇది వరకు అయితే లేదు. డైరెక్ట్గా ఇది వరకు మనకి ఇయర్స్ ఇచ్చేవాడు. అంటే ఏ టెట్లో క్వాలిఫై అయ్యో ఆ ఇయర్ అక్కడ పెట్టేస్తే అయిపోయేది. అలా కాదు, డైరెక్ట్గా టెట్ ఆల్ టెట్ నెంబరు టెట్ మార్క్స్ మేము అడుగుతున్నాడంటే అన్ని టెట్లు అవసరం లేకుండా హైయెస్ట్ టెట్ ఏదో అది ఇవ్వండి అని అర్థం. సో ఇది ఒక కొత్త అప్డేటు. సో ఒకసారి ఆ ప్రాసెస్ అంతా మనము గూగుల్లో ఏపీడిఎస్సిని కొడితే డైరెక్ట్గా మనకు ప్రాసెస్ అంతా వచ్చేస్తుంది. నేను చెప్పిన ఈ సర్టిఫికేట్స్ అయితే ముఖ్యంగా రెడీ చేసుకోండి. 10th, ఇంటర్,
మన డైట్, బీఈడి అయితే బీఈడి, డైట్ అయితే డైట్. ఆ డైట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. కొందరు 4 years డైట్ చేసి ఉంటారు, కొందరు డిఎడ్ చేసి ఉంటారు, కొందరు 2 years స్పెషల్ చేసి ఉంటారు. అక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయండి. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అది మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే చాలని చెప్పి అది ఉంచుకోండి. అలాగే స్టడీస్ ఉంచుకోవాలి. సో ఇవేనండి మనకి సర్టిఫికేట్స్ పరంగా అయితే డిఎస్సి అప్లై చేయడానికి. ఎస్జిటికి ముఖ్యంగా నేను చెప్పేదంతా కూడా ఎస్జిటి, ఇంకా స్కూల్ అసిస్టెంట్ అయితే ప్రాసెస్ చూడలేదు. ఎస్జిటి సంబంధించిందండి. అక్కడ అలాగే ప్రివ్యూ మరియు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది, అది మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉందండి. సో మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్లో సబ్మిట్ అని ఒకసారి కొడితే ఇంకా అది ఎడిట్ అవ్వదండి, అది చూసుకోండి. సబ్మిట్ చేయకముందే మనం ఏదైనా ఎడిట్ చేయాలని కూడా చేసుకోవచ్చు. సో వన్స్ మొత్తం అంతా క్లారిటీ ఉన్నాక మనకు ఒక న్యూ అప్డేట్ ఏంటంటే వాడు మళ్ళీ మనకి లాస్ట్లో అడుగుతున్నాడండి, వెరిఫైడ్ అని అడుగుతున్నాడండి. అంటే మీరు మొత్తం చూసుకున్నారా, అక్కడ టిక్ చేయమంటున్నాడు. టిక్ చేసి ఓకే నేను మొత్తం చూసుకున్నాను అన్నాకే అక్కడ టిక్ చేసాక వెరిఫైడ్ అవుతుందండి. అలా ప్రతిదీ కూడా వెరిఫైడ్ చేశాక సబ్మిట్ చేయమంటున్నాడు. సో అంతవరకు వస్తుందంటే మనము ఇంకా ఏదైనా మిస్టేక్ చేసే ప్రాబ్లం అయితే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే వాడు ఇంకా 3 సార్లు లాస్ట్లో కూడా వెరిఫైడ్ అని అడిగి మనకి టిక్ చేసి అప్పుడు సబ్మిట్ చేయమంటున్నాడు కనుక అప్పుడు కూడా లాస్ట్లో కూడా మనం ఒకసారి చూసుకొని ఇంకా ఏదైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో వన్స్ సబ్మిట్ చేసాక ఇంకా ఎడిట్ అయితే ఆప్షన్ ఉండదు. ప్రివ్యూ మరియు ప్రింట్ అయితే చూసుకోవచ్చు. ఎన్నిసార్లైనా ప్రివ్యూ చూసుకోవచ్చు, ప్రింట్ చూసుకోవచ్చు. మన క్యాండిడేట్ లాగిన్ అనేది. ఇంకా వాడు పాస్వర్డ్ కూడా వేరే సంథింగ్ పాస్వర్డ్ ఇస్తున్నాడు, అది మనం మార్చుకోవచ్చు అండి. కింద ఫర్గట్ పాస్వర్డ్ అని వస్తుంది. మన ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కొడితే మనకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు చూసినప్పుడు కూడా మనకు నచ్చిన పాస్వర్డ్ అయితే మనము చేయవచ్చు. యూజర్ ఐడి అయితే మార్చడానికి లేదు. వాడు ఇచ్చిన యూజర్ ఐడి MDSC అని వస్తుంది, మెగా డిఎస్సి అని సంథింగ్ నెంబర్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టే చెప్పే ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో డైరెక్ట్గా లైవ్ వీడియో కనుక ఇక్కడ మనం స్క్రీన్ షాట్స్ కూడా పెట్టడానికి లేదు. ఇది మళ్ళీ ఎడిట్ చేసి సైడ్ మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలని కూడా మీకు మాన్యువల్గా పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రాసెస్ అనేది కూడా మొబైల్లో అది చూస్ చేసేటప్పుడు కొంచెం వీడియోకి సరిగ్గా రావట్లేదు. సో సిస్టంలో ఏమైనా మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ వేరే ఎవరైనా పెట్టమంటే అది ఒకసారి ఫస్ట్ నుంచి ప్రాసెస్ మొత్తం పెట్టి మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.